హై గైస్ 2026 ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా 4వ స్థానం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏకంగా 5 టీంలు అయితే ఈ స్పాట్ కోసం అయితే పోటీ పడుతున్నాయి. ఏ టీం కి ఎన్ని మ్యాచెస్ గెలిస్తే ప్లేఆఫ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియో అయితే క్లియర్ గా చూద్దాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. ఫస్ట్ ఆర్సీబీ అయితే ఆల్రెడీ ప్లేఆఫ్స్ కి అయితే క్వాలిఫై అయింది. నిన్న చెన్నైపై ఎస్ఆర్హెచ్ విజయం సాధించడంతో ఎస్ఆర్హెచ్ తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ప్లేఆఫ్స్ కి అయితే క్వాలిఫై అయింది. మాక్సిమం ఈ 3 జట్లు టాప్ 2 స్థానాల కోసం అయితే మిగిలిన మ్యాచెస్ లో పోటీ పడనున్నాయి. ఇంకా లక్నో మరియు ముంబై ఇండియన్స్ అయితే ఆల్రెడీ ప్లేఆఫ్స్ నుండి అయితే ఎలిమినేట్ అయ్యాయి. కానీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఈ 2 జట్ల మీదే ప్లేఆఫ్స్ 4వ స్థానం అనేది డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ కేకేఆర్ టీం విషయానికి వస్తే ప్రస్తుతం 12 మ్యాచ్లు గాను 11 పాయింట్స్ అయితే ఉంది. మిగిలిన 2 మ్యాచ్లు విజయం సాధిస్తే 15 పాయింట్స్ అయితే లభిస్తాయి. అయితే కేకేఆర్ ప్లేయర్స్ క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన 2 మ్యాచ్లు విజయం సాధించడంతో పాటు రాజస్థాన్ అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయితే ఓడాల్సి ఉంది. అలాగే పంజాబ్ కూడా మిగిలిన మ్యాచ్ ఓడితే గనక కేకేఆర్ అయితే డైరెక్ట్ క్వాలిఫై అవుతుంది. ఒకవేళ పంజాబ్ మిగిలిన మ్యాచ్ గెలిస్తే కేకేఆర్ మరియు పంజాబ్ మధ్య నెట్ బట్టి ప్లేఆఫ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కేకేఆర్ మిగిలిన 2 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడినా కూడా ప్లేఆఫ్స్ లో మిగిలిన 4 టీమ్స్ అనేది కన్ఫర్మ్ గా మిగిలిన అన్ని మ్యాచెస్ అనేది ఓడిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్లు గాను 12 పాయింట్స్ అయితే సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్స్ అయితే వస్తాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ క్వాలిఫై అవ్వాలంటే మిగిలిన ఒక మ్యాచ్ గెలవడంతో పాటు పంజాబ్, చెన్నై మరియు రాజస్థాన్ మిగిలిన అన్ని మ్యాచెస్ అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెన్నై లేదా రాజస్థాన్ టీమ్స్ లో ఒక మ్యాచ్ విజయం సాధించినా కూడా సేమ్ 14 పాయింట్స్ వస్తాయి. కానీ నెట్ రన్ రేట్ ఢిల్లీకి అయితే తక్కువ ఉంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరే అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ టీం పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్లు గాను 13 పాయింట్స్ సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్ లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ 15 పాయింట్స్ అయితే లభిస్తాయి. పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఎల్ఎస్జీతో మిగిలిన మ్యాచ్ విజయం సాధించడంతో పాటు రాజస్థాన్ మరియు కేకేఆర్ మిగిలిన మ్యాచెస్ లో అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ గా ఓడిపోవాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ మిగిలిన మ్యాచ్ లో ఓడితే కనుక 13 పాయింట్స్ అయితే కొనసాగుతుంది. ఈ 13 పాయింట్స్ తోనే ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అవ్వాలంటే కేకేఆర్ ఢిల్లీపై కన్ఫర్మ్ గా విజయం సాధించడంతో పాటు ప్లేఆఫ్స్ లో మిగిలిన టీమ్స్ అనేది తమ మ్యాచెస్ అన్ని అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 12 పాయింట్స్ అయితే కొనసాగుతుంది. మిగిలిన ఒక మ్యాచ్ గెలిస్తే కనుక 14 పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ క్వాలిఫై అవ్వాలంటే గుజరాత్ టైటన్స్ తో మిగిలిన మ్యాచ్ విజయం సాధించడంతో పాటు పంజాబ్ మరియు రాజస్థాన్ మిగిలిన మ్యాచెస్ అన్ని ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే కేకేఆర్ మిగిలిన మ్యాచెస్ లో అట్లీస్ట్ 1 మ్యాచ్ అయితే ఓడిపోవాలి. ఒకవేళ రాజస్థాన్ మిగిలిన 2 మ్యాచ్లు ఒకటి గెలిచినా కూడా సేమ్ 14 పాయింట్స్ లభిస్తాయి. ఈ క్రమంలో నెట్ రన్ రేట్ ఎవరు మెరుగ్గా ఉంటే వాళ్ళైతే ప్లేఆఫ్స్ అయితే క్వాలిఫై అవుతారు. ఒకవేళ సిఎస్కి మిగిలిన మ్యాచ్ ఓడితే కనుక ప్లేఆఫ్స్ నుండి ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అవుతుంది. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్లు గాను 12 పాయింట్లు అయితే సాధించింది. మిగిలిన 2 మ్యాచ్లు విజయం సాధిస్తే 16 పాయింట్స్ అయితే వస్తాయి. సో ప్లేఆఫ్స్ క్వాలిఫై అవ్వాలంటే లక్నో మరియు ముంబైతో మిగిలిన మ్యాచెస్ అనేది 2 మ్యాచ్లు విజయం సాధిస్తే డైరెక్ట్ గా ప్లేఆఫ్స్ అయితే క్వాలిఫై అవుతుంది. ఒకవేళ రాజస్థాన్ ఈ 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ ఓటమి పాలైనా కూడా పంజాబ్ మరియు చెన్నై అయితే మిగిలిన మ్యాచ్ అయితే ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే కేకేఆర్ మిగిలిన మ్యాచెస్ లో అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయితే ఓడాల్సి ఉంది. ఒకవేళ రాజస్థాన్ ఒక మ్యాచ్ ఓడి చెన్నై ఒక మ్యాచ్ గెలిస్తే కనుక సేమ్ 14 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ ప్రకారంగా ఎవరికి హైగా నెట్ రన్ రేట్ ఉంటే వాళ్ళైతే ప్లేఆఫ్స్ కి అయితే క్వాలిఫై అవుతారు. ఓవరాల్ గా ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ అనేది లక్నో మరియు ముంబై మిగిలిన 2 మ్యాచెస్ పై అయితే డిపెండ్ అయి ఉంది.